ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు 2వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13 నుంచి 23 వచనాల వరకు మనం చదివినట్లయితే, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణం నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళెను. ఆయన వచ్చి గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికీ ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ప్రియులరా, మరి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఈ సంఘటనను మనము చాలాసార్లు ఇదివరకే విని ఉన్నాము. ప్రియులారా, అనేక సార్లు దీనిని గురించి మనము మాట్లాడుకుని ఉన్నాము. కానీ మరి ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినటువంటి అద్భుతం ద్వారా మనము నేర్చుకోవలసినది కొన్ని ముఖ్య విషయాలు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీ ముందు ఉంచుతున్నాను. ప్రియులారా, నిజానికి యేసు ప్రభువారు ఆయన అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా ప్రార్థించుకోవటానికి వెళ్ళినట్లుగా మనము 23వ వచనంలో మనము చూడవచ్చు. ప్రియులారా, ఆయన ఏకాంతంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆయన వెళ్ళినటువంటి సంగతిని జనులు తెలుసుకున్నారు. తెలుసుకొని వారికి కష్టమైనా కానీ కాలినడకన ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మనం గమనించవలసింది, వారు కష్టాన్ని వారు చూచుకోలేదు. ప్రియులారా, కష్టపడినా కానీ దేవుని దగ్గరకు వెళ్ళాలని వారు భావించి కష్టమైనా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వారు యేసు ప్రభు వారు ఏదో వారికి పెడతారని వారు వెళ్ళలేదు. కేవలము యేసయ్య మాటలను విందామని వారు వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, యేసయ్య మాటలు నిత్య జీవపు ఓటలు కనుక వారందరూ ఆయన మాటలను వినగోరి ఆయన వెంట వెళ్ళారు. అయితే వెళ్ళిన దానికి ఆయన ప్రతిఫలముగా 2 అసగుతూ ఉన్నాడు, 2 ఇస్తూ ఉన్నాడు. అదే వారిలో బలహీనులైన వారికి రోగులను స్వస్థపరచటము, రెండవది వారికి ఆత్మీయ ఆహారముతో పాటుగా శరీరానికి అవసరమైనటువంటి ఆహారము మిగులునంతగా, సరిపోయేటటువంటి ఆహారమే కాదు, మరింత మిగులునంతగా వారికి ఇస్తూ ఉన్నాడు. మనిషి జీవితంలో మనకు కావలసినది ముఖ్యమైనవి. మనిషి జీవించటానికి, ఈ లోకములో జీవించటానికి ఆహారమును ఆరోగ్యమును ముఖ్యమైనవి. ఆహారము లేకుండా
మనిషి బ్రతకలేడు. ఆహారం ఉన్నా కానీ ఆరోగ్యము దేవుడు ఇవ్వకుండా మనము బ్రతకలేము. మనిషికి కావలసినది, మానవుడు జీవించటానికి కావలసినది ఆరోగ్యము, ఆహారము ప్రియులారా. అయితే దేవుని యొక్క రాజ్యమును పొందటానికి ఆత్మకు ఆహారం కావాలి. అది దేవుని మాట. ఈ జనసమూహము ముందుగా ఇహలోకపరమైనటువంటి ఆరోగ్యమును గూర్చి కానీ, ఇహలోకపరమైనటువంటి ఆహారమును గూర్చి కానీ వారు యోచించలేదు, ఆలోచించలేదు. కష్టమైనా కానీ దేవుని యొక్క మాటలను, దేవుణ్ణి చూడాలని, దేవుని వద్దకు వారు వెళ్ళాలని ప్రయాసతో వారు వెళ్ళినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అందువలన దేవుడు వారు అనుకున్నది ఇచ్చాడు. వారికి కావలసినది, వారు నిత్య జీవం పొందటానికి కావలసిన దానిని ఇచ్చాడు. అలాగే వారి శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యము, ఆహారాన్ని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయంలో ఆ జనసమూహము చేసిన దానిని ఈనాటి క్రైస్తవ జనాంగమైనటువంటి మనము చేయటం లేదని చెప్పాలి. వారు ముందుగా దేవుని వెతికారు, దేవుని కోసం కష్టపడ్డారు, దేవుని వద్దకు వారు వెళ్ళటానికి ప్రయాసపడ్డారు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వారి లోకములో జీవించటానికి కావలసిన దాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఒకదాని కోసం వెళితే అన్నీ కూడా దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. మరి మనము ఈనాటి దైవ సంఘము, ఈనాటి ప్రజలు కూడా ముందు దానిని వెనక దానిని ముందు చేస్తూ ఉన్నాము ప్రియులారా. దేవుని యొద్దకు ముందుగా కాకుండా ఇహలోక పరమైనటువంటి కోరికల నిమిత్తము, ఇహలోకపరమైనటువంటి ఆశల నిమిత్తము మనము పరుగులాడుతూ దేవుని తరువాత వెతికేవారిగా ఉన్నాము. కానీ మొదటిగా దేవుని వెతికేవారుగా మనం ఉండటం లేదు. అందుకనే యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు, 32వ వచనం వరకు, 33వ వచనం వరకు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 25 నుండి 33వ వచనం వరకు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వేలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనము తినటం కోసము, త్రాగటం కోసము, ధరించుకోవటం కోసము వీటిని గురించి ఆలోచిస్తున్నాము. కానీ
దేవుని గురించి మొదటగా ఆలోచించాలి. ఆ దేవుని గురించి మీరు మొదటగా ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయని దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఆనాటి జనులు కూడా దానినే పాటించారు. ముందుగా ఆయనను వెదకారు, ఆయనను కనుగొన్నారు, ఆయన మాటలను విన్నారు. వారికి ఏదైతే అవసరమో దానిని వారికి పరిపూర్ణంగా అనుగ్రహించాడు. మరి నేటి నీవు నేను కూడా ఆనాటి జనాంగము వలె మనము కూడా దేవుని ముందుగా వెతకాలి. అప్పుడు దేవుడు అన్నీ కూడా మనకు కావలసినన్నిటిని కూడా ఆయన సమృద్ధిగా మనకు దయచేస్తాడు ప్రియులారా. ముందుదు వెనక, వెనక ముందు మనము చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే లోకా శుభార్త 18వ అధ్యాయము 29-30 వచనాలు చూసినట్లయితే ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా చెప్తున్నానని వారితోనను. ఈ లోక సంబంధాలు కానీ, ఈ లోక బంధాలు కానీ, దేవుని నిమిత్తము వీటన్నీ కూడా మనకు ఆటంకము కాకూడదు. వాటన్నిటినీ విడిచిపెట్టితే దేవుడు చాలా రెట్లు ఈ లోకముందే మనకు అవి దయచేస్తాడట. అలాగే నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడట. అందుగురించే మనము ముందుగా దేవుని వెతికే వారిగా ఉండాలి, దేవుణ్ణి కనుగొనేవారిగా ఉండాలి, దేవుని దగ్గర ఉండేవారిగా ఉండాలి. అందుకనే రోమీలకు రాస్తూ పౌలు గారు 8వ అధ్యాయము 31వ వచనం నుండి 39వ వచనం వరకు చూసినట్లయితే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమనుండగా మనకు విరోధి ఎవడు? అలాగే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నానని చెప్తున్నాను. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు కానీ, హింసలు కానీ, బాధలు కానీ ఏవి కూడా క్రీస్తులో మనం ఉన్నట్లయితే, క్రీస్తునందు మనం ఉన్నట్లయితే వాటన్నిటిలో కూడా మనకు విజయాన్ని ఇస్తాడని పౌలు గారు చెప్తున్నాడు ప్రియులారా. అయితే ముందుగా మనము దేవుని వెతకాలి, ముందుగా మనము దేవుని చెంతకు చేరాలి. ముందుగా చేయవలసినది దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండాలి. కానీ ముందు చేయవలసినది వెనుక చేసేది ముందు మనము చేయకూడదు ప్రియులారా. అందుకనే ఈ ముందు చేసేటటువంటి ఈ దేవుని చెంతకు రావటం, దేవుని యొక్క మాట వినటం కష్టతరమైనటువంటి పని ఏమీ కాదు ప్రియులారా. ఏదైనా డబ్బుతో కొనేటువంటి ఆరోగ్యాన్ని డబ్బులతోటి మనము కొనగలము. వైద్యుల సహాయం కావాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే ఆహారం కావాలన్నా ధనాన్ని ఇచ్చి మనము కొనుగోలు చేస్తాం ప్రియులారా. కానీ
ఈ దేవుడిచ్చేటటువంటి బహుమానాలు కానీ, దేవుడిచ్చేటటువంటి ఆహారము కానీ, మనమేమి కూడా దేవుడిచ్చేటువంటి ఆరోగ్యము కానీ మనమేమి కూడా డబ్బులు చెల్లించాల్సిన లేదు అని చెప్తున్నాడు. అదే ఈరోజు మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూసినట్లయితే, దప్పిగొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి. రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపుదును అని యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు మీరు వ్యర్థమైన దాని గురించి ఇప్పుడు తింటే ఇంకా కొంతసేపటికి మరలా ఆకలి అవుతుంది ప్రియులారా, దాన్ని గురించి మీరు ప్రయాసపడుతున్నారు. కానీ మరి జీవాహారమైనటువంటి నా మాట మీరు లక్ష్య పెట్టుటలేదు, దాని కొరకు మీరు ప్రయాసపడటలేదు. ఇవి డబ్బులు ఇచ్చి మీరు కొనవసరం లేదు. మీరు నా సన్నిధికి రండి, నా సన్నిధిలో మీకు జీవాహారం దొరుకుతుంది. దానితో పాటుగా మీ ఆర్థిక ఇబ్బందులు కానీ, అవసరాలు కానీ, ఇహలోకపరమైనటువంటి అవసరాలన్నింటినీ కూడా నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆనాటి జనసమూహమునకు కూడా ఆ విధముగానే ఆయన చేశాడు. వారికి కావలసిన దానిని వారికి అనుగ్రహించాడు. ఆయన దగ్గరకు వారు వెళ్ళుట ద్వారా. అందుకనే యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, మత్తయి సువార్త 22:36లో చూసినట్లయితే, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ అని చెప్తున్నాడు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి అని, దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించటమే మొదటి ఆజ్ఞ. మొదటి చేయవలసినటువంటి పని దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించటమే అని దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించేటటువంటి వాడు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో మరి కొలిచేటటువంటి వాడు దేవుని యొక్క సన్నిధిని ముందుగా వెతుకుతాడు. ప్రియులారా, దేవుని యొక్క మాటకు ముందుగా విలువిస్తాడు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, 6 రోజులు కష్టపడు, 7వ రోజున నా సన్నిధికి రమ్మని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ సహోదరుని ప్రేమించు అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని పాటిస్తాడు దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు. దేవుని యొక్క ప్రతి మాటను నెరవేరుస్తాడు దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు. ఆ దేవుని నీవు వెదకాలి, దేవుని యొక్క మాటను వినాలి. మరి దేవుని యొక్క మాటను విన్నటువంటి ఆమెకు ఉన్నది కొంచెమే. సారెపతు విధవరాలను గురించి మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము దగ్గర నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే, అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే, కానీ అప్పమొకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే
అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినమును భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రియులారా, ఇక్కడ ఏలియా మరి ఇజ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. మరి దేవుడు వెళ్ళమన్నట్టుగా ఏలియా ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాడు. విధవరాలతో అంటున్నాడు, అమ్మ నాకు కొంచెం ఆహారం పెట్టంటే ఆమె చెబుతున్నటువంటి మాట, నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె తప్ప ఏమీ లేదు అని ఆమె పలికినప్పుడు, అమ్మ దానిలోదే కొంచెము నాకు చేసి పెట్టు అని ఈ దైవజనుడైనటువంటి ఏలియా చెప్పినప్పుడు, దైవజనుడైనటువంటి ఏలియా మాట ఆమె విన్నందున దేవునికి తన కొన్న దానిలోనే కొద్దిగా వేరు చేసి మొదటిగా నాకు ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకురమ్ము అని చెప్పినప్పుడు ఏలియా యొక్క మాటను నమ్మింది, దేవుని మాటను స్వీకరించింది, దేవుని మాట ప్రకారముగా చేసింది. కనుకనే 3.5 సంవత్సరాల పాటుగా ఆమెకు పిండి తరగలేదు, నూనె అయిపోలేదు. ఆమెను ఆమె ఇంటి వారందరూ ఏలియా కూడా మరి తృప్తిగా తిన్నా కానీ ఆ పిండి కానీ నూనె కానీ తరిగిపోలేదు. ప్రియులారా, అంటే దేవుని యొక్క మాటను పాటించుట ద్వారా దేవునికి మొదటి స్థానాన్ని నీవు ఇచ్చిన మూలంగా ఆహారం ముందు ఆమెకు కొద్దిగానే ఉంది, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, కొద్దిగా నాకు పెట్టు అని చెప్తున్నాడు. ఆ కొద్దిది ఆమె దేవునికి పెట్టినందువలన, దేవుని మాట విన్నందువలన, దేవుని యందు నమ్మిక ఇచ్చినందువలన ఆమె బహుమానాన్ని పొందుకుంది. 3.5 సంవత్సరాల పాటుగా ఆమె జీవించింది, ఆమె కుటుంబమును కూడా. ప్రియులారా, ఆమె మొదట చేసినటువంటి క్రియ దేవుని మాట వినటం. ప్రియులారా, ఈరోజు దేవుడు నా ద్వారా ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. మొదటగా నా మాట వినండి, మొదటిగా నన్ను వెతకండి. మీకు కావలసినవన్నీ నాకు తెలుసు. మొదటగా నా మాట విన్నట్లయితే మీకు కావలసినవన్నిటిని కూడా నేను సమకూరుస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్తున్నాను. మరి ప్రియులరా, ఇదే విధముగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఉపమానం చెప్పాడు ధనవంతుని గూర్చి. లోకా శుభార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకునేలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమంది చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పిన. ప్రియులరా, ఇక్కడ ధనవంతుడికి అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పంట ఉంది.
అయితే అందును బట్టి దేవుణ్ణి మొదట అడగవలసినది, అయ్యా నాకు సమృద్ధిగా పంటనిచ్చావు, దీనిని దీవించు, ఇది తినడానికి కావలసినటువంటి మరి శక్తిని అనుగ్రహాన్ని నాకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థించడానికి బదులు దేహాలతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని చెప్తున్నాడు. అంటే మొదట చేయవలసినది మొదటిగా చేయకుండా తరువాత చేయవలసిన దానిని మొదటిగా చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందువలన అతని ప్రాణం పోయింది. తరువాత చేయవలసినది మొదటగా చేసినందువలన. మరి అందుకనే నిర్మాకాండము 23:25 చెప్తాడు, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. మొదటగా మనం చేయవలసింది దేవుణ్ణి సేవించాలి. అప్పుడు ఆయన నీకు ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను అని చెప్తున్నాడు. మనిషికి కావలసినవి అవే మొదటగా మనం చెప్పుకున్నాము. ముందుగా దేవుణ్ణి సేవించినట్లయితే అప్పుడు నీ ఆహారాన్ని కానీ నీకు ఆరోగ్యాన్ని కానీ ఆయన దయచేస్తానని చెప్తున్నాడు. ముందుగా చేయవలసినది అది ప్రియులరా. కానీ మనము ముందు వెనుక ముందు చేస్తుంటాము. ప్రసంగి 2:24 కూడా అన్నపానములు 24:25 అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని చెప్పబడుతుంది ప్రియులారా. ఈ భూలోకములో ఆహారము పుచ్చుకొనటం, తన కష్టపడినటువంటి కష్టార్జితము ఇతరులకు పోకుండా తను తినటము, సుఖించడం కంటే ఈ లోకంలో మనిషికి కావాల్సింది ఏదీ లేదు. కానీ అది కలగాలంటే దేవుని వలన మాత్రమే కలుగుతుందని, ఆయన ఆజ్ఞ లేకపోతే మరి భోజనము చేసి సంతోషపడటం ఎవరికి సాధ్యము కాదని మరి ప్రసంగి చెప్తున్నాడు ప్రియులారా. కనుక ముందుగా మనము దేవుని సేవించేవారుగాను, దేవుని వెతికేవారుగాను, దేవుని వద్దకు వచ్చేవారిగాను, దేవుని మాటను అంగీకరించి దానిని నెరవేర్చేవారిగా ఉన్నట్లయితే శారీరకపరమైనటువంటి అవసరాలన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడని చెప్తున్నాడు. ఆనాడు ఈ జనసమూహము దేవుని వెంబడించినటువంటి 5,000 మంది పురుషులు, వారితో స్త్రీలు, వారు కూడా దేవుని ముందుగా వారు వెంబడించడం కాదు, ఆయనను వెతికి కనుగొన్నారు ప్రయాసతో. ఆ వెతికి కనుగొనటం మూలంగా వారికి మనిషి జీవితంలో వారికి కావలసినది ఆయన అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, అలాగే ఆహారాన్ని అనుగ్రహించాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. మనిషికి కావలసినది పరిపూర్ణంగా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనము చూడవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు నేను కూడా మొదటిగా దేవుని వెతికి మనకు కావలసినవన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక ఆయన నుండి పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.